మేము చాలా మంచోళ్ళంరా హైదరాబాదోళ్ళము. మా దగ్గరికి రానంత వరకే. हम प्रोफेशनल क्रिकेटर हैं प्रोफेशनल क्रिकेट प्रोफे 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 निकल लौड़े पहली फुर्सत में निकल। ది లాస్ట్ మ్యాచ్ యూ పర్ఫార్మెన్స్ వాట్ హ్యాపెనింగ్? ఎట్లైనా గెలవండిరా. మీరు కప్పు గెలవకపోయినా సరే, 300 కొట్టకపోయినా సరే, కేకేఆర్‌తోని మాత్రం మ్యాచ్ గెలవండి. చెక్ చెక్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ది కేకేఆర్ ఛాంపియన్స్ ఆఫ్ 2024. ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఎంత ఫన్ అంటే కసి తీర చేస్తున్న వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ కొట్టకుండా. సో లెట్స్ గో, లెట్స్ స్టార్ట్ ద న్యూ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మ్యాచ్ ఎవరెవరు చూసినారు? మ్యాచ్ చూసిన వాళ్ళు కామెంట్స్లో పెట్టండి. అయితే కేకేఆర్ టీం ఏందంటే వీళ్ళు మంచి ప్లేయర్లే, కాకపోతే వీ ఎర్రి వాళ్ళు చేసే సెలబ్రేషన్స్ నాకు నచ్చదు. ప్లేయర్స్ డిస్మిసల్ అయినప్పుడు సెలబ్రేషన్స్ నాకు నచ్చవు, అస్సలు నచ్చవు. మరీ ఓవర్ అగ్రెసివ్ ఉంటే మరీ ఓవర్ ట్రోలింగ్ టైప్ అనిపిస్తాయి నాకు. అండ్ దాంట్లో మెయిన్ ఆ ఫ్లయింగ్ కిస్ ఒకటి, హర్షిత్ రాణా అంది. వీళ్ళది మా దరిద్రం ఏందో ఎస్ఆర్హెచ్ వాళ్ళది, కానీ వీళ్ళతోనే ఓడిపోతున్నాం, వీళ్ళ దగ్గరనే ఓడిపోతున్నాం. వీళ్ళు ఏందిరా నాయన, వీళ్ళేం అంత పెద్ద ప్లేయర్లు ఏం కాదు. వీళ్ళు బౌలింగ్ 198 స్కోర్ ఇచ్చారు, స్కోర్ కొట్టలేకపోయారు. ఏం మనుషులు రా వీళ్ళు. కేకేఆర్ నైట్ రైడర్స్ అని అమ్మ ట్రాఫిక్ రైడర్స్ రా మీరు. నైట్ రైడర్స్ కాదు, జీటీఏ వాళ్ళు. మనం జీటీ వాళ్ళ గురించి వద్దు, ఎందుకంటే జీటీ వాళ్ళు చాలా మంచి పర్ఫామ్ చేశారు. అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ జీటీ ప్లేయర్స్, వీ హ్యావ్ ఇష్యూస్ విత్ ట్రాఫిక్ రైడర్స్. ట్రాఫిక్ రైడర్స్ బౌలర్స్ని చూసాం. వైభవ్ అరోరా 4 ఓవర్స్ వేసిండు, 44 రన్లు ఇచ్చిండు అయ్యా. దీంతో మళ్ళీ ఫస్ట్ ఓవర్ ఓపెన్ చేపిస్తారు. వీడొక మనిషి. అండ్ ఫస్ట్ ఓవర్ ఇంకి ఒకటే వికెట్ తీసిండు, 4 ఓవర్లు వేసి 44 రన్స్. మోయిన్ అలీ వచ్చిండు. మోయిన్ అలీ కొంచెం బెటర్, 3 ఓవర్స్ వేసి 27 రన్స్ వేసిండు. హర్షిత్ రాణా కానీ మాత్రం గట్టిగా మింగిరు. 4 ఓవర్స్ వేసిరు, 45 రన్స్ ఇచ్చారు. దీనికి ఎస్ఆర్హెచ్తోని మ్యాచ్ పడాలి, కానీ దగ్గర 100 వీడియోలు వేస్తాయి ఎస్ఆర్హెచ్ అని. ఐఎమ్ వెయిటింగ్ అనమాట. అప్కమింగ్ ఉంది, ఒక మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్లో చూసుకుందాం. ఎట్లయినా గెలవండిరా. మీరు కప్పు గెలవకపోయినా సరే, 300 కొట్టకపోయినా సరే, కేకేఆర్‌తోని మాత్రం మ్యాచ్ గెలవండి. నేను సిద్ధంగా ఉన్న ఈడ 100 వీడియోలు వదలనీకే. కేకేఆర్ ప్లేయర్స్, మేనేజ్మెంట్ ఆ వీడియోలు చూసి ఊరేసుకొని చచ్చిపోవాలి అంతే. అట్లాంటి వీడియోలు అప్లోడ్ చేస్తాం. మీరు మాత్రం వాళ్ళతో గెలవండి. నాకు తెలిసి మన హోమ్ గ్రౌండ్లో ఉందనుకుంటా మ్యాచ్. ఆ రోజు చూపియండి. సునీల్ నారాయణ కూడా బాగా కొట్టిరు అనమాట. 4 ఓవర్స్ 36 రన్స్ ఇచ్చిండు, కొంచెం బెటర్ అందరితో కంపేర్ చేస్తే. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ వీళ్ళిద్దరు టాప్ స్పిన్నర్స్ కాబట్టి వీళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చారు అనమాట జీటీ వాళ్ళు. అండ్ మీకు ఇప్పుడు అసలైన స్కోర్ కార్డ్ చూపిస్తా. గుర్బాజ్ బాయ్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిండు, ఎల్బిడబ్ల్యూకి అవుట్ అయిపోయాడు. ఓవర్ నేను రేమలుల్లా గుర్బాజ్ వికెట్ కీపర్. ఎందుకు వచ్చినావు నా ఇంపాక్ట్ ప్లేయర్ గా నువ్వు? కూల్ డ్రింక్స్ లల్లా ఇచ్చేది ఉండే గమ్మున, ఇజ్జత్ మిలుగుతుండే, పరువు పోకుండా. అండ్ మీకు ఇంకో ఇంపార్టెంట్ ప్లేయర్ మనిషి కనిపిస్తుండ, వెంకటేష్ అయ్యర్. ఈయన ఏమంటాడంటే, ఒకటి ఎస్ఆర్హెచ్ అగెన్స్ట్ ఆడిండు అనమాట. 29 బాల్స్లో 60 రన్స్ స్కోర్ చేసిండు. ఆ మ్యాచ్ స్కోర్ చేసిండు. అండ్ దాంట్లో క్రెడిట్ వెంకటేష్ అయ్యర్కి ఇచ్చాడు కంటే మన బౌలర్స్కి ఇచ్చాడు నయం. మన బౌలర్స్ ఏడ టచ్ చేసిన రన్లే. ఈ వెంకటేష్ అయ్యర్ గాడు ఏదో పెద్ద ప్లేయర్ అనుకుంటారు, కానీ ఆడ ఏం లేదు. లాస్ట్ ఇయర్ ఒక సెంచరీ కొట్టిండు. దాని తర్వాత ఓ అని ఇచ్చినారు. 25 కోట్లు వాడేసినారు ఆప్షన్లా. వాడు రిటర్న్గా 14 రన్లు ఇచ్చిండు. అది కూడా 198 చేజ్ చేసేటప్పుడు. ఏమంటాడంటే, వి డోంట్ నీడ్ పిచ్ కండిషన్. मैं ये कभी नहीं मानता कि पिच ऐसा होना चाहिए या वैसा होना चाहिए. हम प्रोफेशनल क्रिकेटर हैं so obviously we'll I don't believe in pitch conditions. Being a professional cricketer, I don't believe in pitch conditions అని అంట. అన్న, నువ్వు పిచ్ కండిషన్స్ తెలుసుకుంటేనే మ్యాచ్ ఆడగలుగుతావు. నేను సగం నాలెడ్జ్ ఉన్న నేనే
ఇన్నిగనం చెప్తున్నా. నువ్వు ప్రొఫెషనల్ క్రికెటర్ అంటావు. పిచ్ కండిషన్స్ అవసరం లేదా? ఎవడురా నీకు చెప్పింది? अरे बाप रे ये तो धोती खोल रहा है ఏ ఊరు నీది? సునీల్ నారాయణ గాడు చెప్పిండా పిచ్ కండిషన్స్ అవసరం లేదు. నేను పోయి ఊపినట్టు ఊపమని చెప్పి. आई डोंट नीड पिच कंडीशन बीइंग ए प्रोफेशनल क्रिकेटर मैं ये नहीं मानता हूँ पिच वैसा होना वी हैव टू अडेप्ट फॉर पिच कंडीशंस అంట ఏమేమో చెప్పిండు బాయ్. ఇవాళ ఏమైంది లాస్ట్ మ్యాచ్ యూ పర్ఫార్మెన్స్ వాట్ హ్యాపెనింగ్ వెంకటేష్ అయ్యర్ ఇంకేమంటాడంటే వి జస్ట్ డోంట్ నీడ్ దట్ టీమ్ హిట్ 250 ఆర్ గెట్ ఆల్ అవుట్ ఫర్ 150 You know, we don't want to be the team that if we score 250 and when we don't, we get out for 70. We don't want to be that team. ఆర్ 160. మొన్న 111 రన్లు చేజ్ చేయలేకపోయినారు. 95కి ఆల్ అవుట్ అయినారు కేకేఆర్. ట్రాఫిక్ రైడర్స్ మీరు. నైట్ రైడర్స్ కాదు. టీం పేరు చేంజ్ చేసేసుకోండి. ట్రాఫిక్ రైడర్స్, ట్రాఫిక్ సిగ్నల్ రైడర్స్ అని చెప్పి. జీవితం ఎందుకురా మీకు? మళ్ళా నాకు కోపం ఏడొచ్చిందంటే మీడియా ముందుకు వచ్చి నువ్వు ఒక ఆపోజిట్ టీం గురించి అంతగానం నేషనల్ మీడియా ముందుకు వచ్చి ఐ డోంట్ బిలీవ్ ఇన్ అట్లా ఇట్లా మేము ఆ టీం ఉండాల్సిన అవసరం లేదు, ఈ టీం ఉండాల్సిన అవసరం లేదు అని మీడియా ముంగటనే నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు అంత పెద్ద క్రికెటర్ నాయన. నువ్వు ఎంత పెద్ద క్రికెటర్ అయినా ఆపోజిట్ టీంకి రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి. ఇలా కేకేఆర్ అడ్మిన్ గాడు ఏం చేస్తాడంటే ఎస్ఆర్హెచ్ పోస్ట్ కింద కామెంట్ పెడతాడు బౌన్స్ బ్యాక్ అని చెప్పి. మళ్ళీ వాళ్ళ పేజ్లో పోయి రోస్ట్ చేస్తారు. వీళ్ళు ఎంత ఇన్సెక్యూర్ అంటే మిగతా టీమ్స్ వాళ్ళందరూ ఎస్ఆర్హెచ్ మీద లిటరలీ మీమ్స్ అనమాట. మీమ్స్ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ పేజెస్లో అప్లోడ్ చేసుకుంటారు. మీరు వెళ్ళి చెక్ చేయండి. డీసీ, ఎల్ఎస్జీ, తర్వాత జీటీ ఏమో తెలియదు. ఈ కేకేఆర్ అఫీషియల్ పేజ్లో మీమ్స్ యాడ్ చేస్తారు కేకేఆర్ ఎస్ఆర్హెచ్వి. అంటే వాళ్ళంతా భయపడిపోయి ఉన్నారనమాట. అంటే ఎస్ఆర్హెచ్ ఒక లెవెల్లో పెట్టేసినారు. వాళ్ళు ఎస్ఆర్హెచ్ని బీట్ చేయగానే వాళ్ళు ఏదో ప్రపంచంలోనే పెద్ద టీంని బీట్ చేసినామన్న ఫీలింగ్ వాళ్ళకుంది. అండ్ ఎల్ఎస్జీ అయితే ఇట్లాంటిది వాళ్ళ పేజ్లో పూజ చేసుకున్నారు. ఏందో బ్రో నాకు అర్థమైతలేదు. అది అఫీషియల్ హ్యాండిల్స్లో మీమ్స్ పేజ్ అంటే ఫ్యాన్ పేజెస్ అంటే ఏమో కానీ అఫీషియల్ పేజెస్లో అప్లోడ్ చేసుకుంటారు ఎవడైనా. మేము చాలా మంచి వాళ్ళం రా, హైదరాబాద్ వాళ్ళము. మా దగ్గరికి రానంత వరకే. వెంకటేశ్వర ఇంకేమంటాడు, మేము అలౌట్ అవ్వము, మేము ప్రొఫెషనల్ క్రికెటరు, మేము పిచ్ కండిషన్స్ అట్లా ఇట్లా మాకు అవసరం లేదు, ఇవన్నీ మాట్లాడతాడు. అండ్ నెక్స్ట్ ఇన్నింగ్స్ నుంచి ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనమాట. 14 రన్లు అంట. వైల్ చేజింగ్ 200 runs, దిస్ మ్యాన్ ప్లేయింగ్ విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 73. షేమ్ ఆన్ యూ బ్రో, షేమ్ ఆన్ యూ. పోయి ఊరేసుకొని చచ్చిపోను. ఈ వీడియో కనుక వాడైనా ఆ కేకేఆర్ అడ్మిన్ గానికి షేర్ చేయండి. ఈ 14 రన్లు చూసుకో. ఈ 14 రన్లు ఏం చేసావంటే నువ్వు ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని మీ ఇంట్లో హాల్లో పెద్దగా గడిపించుకో. మేము 200 చేజ్ చేసేటప్పుడు 19 balls ఆడి 14 runs కొట్టినా, అది కూడా 73. అంటే ఈయన ఏం చెప్తాడు అంటే ఇంకొకటి షోయింగ్ అగ్రెసివ్ ఈజ్ నాట్ టు హిట్ ఎవ్రీ బాల్ ఏమో చెప్పిండు. ప్రతి బాల్ హిట్ చేయడం కాదు, అగ్రెషన్ చూపించడం అంటే మంచి చూసి ఆడాలి అని. ఇవాళ మ్యాచ్లోకి వచ్చిండు, ఫస్ట్ బాల్ అడ్డంగా ఊపిండు. అది డిఆర్ఎస్ చేసుకోలే, కొంచెం ఆఫ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఎంపైర్స్ కాల్ ఉండే కాబట్టి బతికిపోయిండు. అండ్ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అదే ఆఫ్ సైడ్ అడ్డం కూపుతుండు. ఈడు మళ్ళీ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ని అది ఇది మీరు అట్లా ఇట్లా నాకింగ్ ఎవ్రీ బాల్ అగ్రెషన్ అది కాదు ఇది కాదు అని చెప్తాడు. ఇది వెంకటేష్ అయ్యర్ అన్నది. బ్రో నీకు మళ్ళీ చెప్తున్నా, వెంకటేష్ అయ్యర్ ప్లీజ్ ఈ తెలుగు వాడైనా వానికి హిందీలో కన్వర్ట్ చేయండి. వాళ్ళ అడ్మిన్ గానికి షేర్ చేయండి. వెంకటేష్ అయ్యర్ ఒక స్పూన్లో నీళ్ళు పోసుకొని అందులో దుంకి చచ్చిపో. తర్వాత రింకు సింగ్ అనే ఒక మహానుభావుడు ఉన్నమాట. 2023లో ఒక 5 సిక్స్లు కొట్టిండు లాస్ట్ ఓవర్. గుడ్ ప్లేయరే అనమాట. అండ్ ఈ ఇయర్ కూడా ఒక 2 పర్ఫార్మెన్స్లు ఇచ్చిండు. అగైన్స్ ఎస్ఆర్హెచ్తో ఒకటి ఇచ్చిండు. దాని తర్వాత సిఎస్కేనా అనుకుంటా ఏదో మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. కాకపోతే ఆ మ్యాచ్ ఓడిపోయినారు. ఈ మ్యాచ్ టిక్కుం ఫినిషర్కి ఉండాల్సిన స్ట్రైక్ రేట్ రా ఇది 121. మా దాంట్లో అనికేత్ వర్మ ఆడుతుంది 200+ స్ట్రైక్ రేట్తో తెలుసా. ఫినిషర్ కూడా కాదు, మళ్ళీ 200+ స్ట్రైక్ రేట్తో ఆడుతున్న అనికేత్ వర్మ. మా దరిద్రం ఎట్లా ఓడిపోతున్నామో తెలియదు కానీ మా కండిషన్స్ ఫేవర్ ఉండలేవు మీతో ఆడినప్పుడు. ఈసారి హైదరాబాద్లో ఆడతారు కదా, మీకుందిరా, ఖచ్చితంగా మీకుంది. దాని తర్వాత ఆండ్రూ రసూల్ వచ్చిండు. బాల్ని కొడుతున్నా గాలిని కొడుతున్నా అర్థమైతలేదు. లేకపోతే ఆ గాలిలో ఎవరైనా కనిపిస్తారో అర్థమైతలేదు. అండ్ ఎవరైనా పాత
శత్రువులు ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళని ఊహించుకొని కొడుతుండేమో గాలిలో. ఏం ఊపుడురా నాయనా! అవి ఏడో తలిగి 3 4లు పోయినాయి. ఒక 6 మంచి సిక్సర్ కొట్టిండు. సెకండ్ బాల్‌లే 6 కొట్టిండు. ఊపుతూనే ఉండు, ఊపుతూనే ఉండు, ఊపుతూనే ఉండు, ఊపుతూనే ఉండు. రషీద్ ఖాన్ గారు "నువ్వు ఎంత ఊపుతావో ఊపురా బేటా" అన్నాడు. 3 బాల్‌లు లోపటికేసిండు గూగ్లీలు. బట్లర్ మామ స్టంప్స్‌కి ఇచ్చి పడేసిండు. ఆండ్రూ రసెల్ దున్నపోతు నడుచుకుంటూ ఎళ్ళిపోయిండు. ఈ దున్నపోతు ఈడు గూడా పెద్ద బ్యాట్స్‌మన్ ఏం గాదు. అంత మిస్టరీ ఏం లేదీడ. ఆ! ఏడూపుతుండు చూసిర్రా ఈరోజు అందరూ జూడండి. మిగతా టీమ్స్ వాళ్ళందరూ జూడండి వాని బ్యాటింగు, వాడు ఎద్దు. ఆ ఊపే క్రమంల మా గల్లీలో ఒకడుంటాడు. కిషోర్ అని ఒకడున్నాడు. ఆడు గూడా అట్లనే ఊపుతాడు ఎద్దు. తాకితే బాల్ గ్రౌండ్ బయట పడతది. లేకపోతే వికెట్. అది అట్లాంటోడనమాట ఈ రసూల్ అనేటోడు. వానికి పెద్ద వాని టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా బాల్ మంచి కరెక్ట్ లెంగ్త్‌ల కరెక్ట్ లైన్‌లేస్తే చాలు. వానంతట వాడే ఔట్ అయిపోతాడు. వాని అగ్రెషన్‌కి, వాడి ఊపుడుకి వాడే ఔట్ అయిపోతాడు. రమణ్‌దీప్ సింగ్ వచ్చిండు. నేను ఆ వికెట్ పడ్డది కదా అని చెప్పి వాష్‌రూమ్ పోయొచ్చిన. ఆ గ్యాప్‌లోనే వచ్చిండు. వికెట్ పడ్డది ఎళ్ళిపోయింది. ఇది ఈ రమణ్‌దీప్ సింగ్, మోయిన్ అలీ వీళ్ళిద్దరు నిజం బ్రో. నేను చూడలే వీళ్ళిద్దరి వికెట్లు ఎట్లా పడ్డాయో. క్యాచ్ అంట. ఇట్లా పోయిన వాష్‌రూమ్ పోయినా 2 వికెట్లు పడ్డాయి కదా! ఇప్పుడే వికెట్ పడ్డది కదా! రసెల్ బాయ్‌ది అని చెప్పి ఇట్లా పోయినా జస్ట్ ఇట్లా వాష్‌రూమ్‌కి పోయి వచ్చే లోపటే వీళ్ళిద్దరు వికెట్లు పడ్డాయి. వీళ్ళు ఆర్‌సీబీ వాళ్ళ కంటే జల్ది వికెట్లు పడిపోయినాయి. టపా 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 ఈ 2. హర్షిత్ రాణా 50 స్ట్రైక్ రేట్ ఒకటే 2 బాల్లు ఆడిండు కాబట్టి ఏమననీకి వస్తలేదు. అరే నీకుందిరా హర్షిత్ రాణా ఏదో ఒక రోజు. నువ్వు గుర్తుపెట్టుకో. నీకు ఫ్లయింగ్ కిస్ నేను మీ ఇంట్లోకొచ్చి ఇస్తా. ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ గెలిచిన రోజు ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తుర్రు. నీకు ఫ్లయింగ్ కిస్ ఇయ్యనీకే. మీ కేకేఆర్ ఓడిపోయినప్పుడు ఆ ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. మా కప్పు రాకపోయినా సరే ఈ ఇయర్ మీ మీద మ్యాచ్ గెలుసుడు మొదటి లక్ష్యంరా. మా టీమ్ ఏమనుకుంటుందో తెలవదు గానీ ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అందరూ కోరుకున్నదైతే అదే. కేకేఆర్‌తోని మ్యాచ్ గెలవాలి. ఫ్లయింగ్ కిస్ ఇయ్యాలి. అదేందో మీకు అదృష్టం కొంచెం ఫేవర్‌గా ఉండి మీరు గెలుస్తుర్రు గానీ ఆ రోజొస్తది. ఆ రోజు మాట్లాడుకుందాం మనం. ఏం చెప్పనీకే లేదు. ఇది కేకేఆర్ అనమాట. ఈళ్ళ గురించి మాట్లాడుకోనీకే పెద్ద ఏం లేదు. అందరూ తుస్సు బ్యాటర్‌లే. మనమే ఆళ్ళకి ఏదో ఎలివేషన్‌లు ఇచ్చి వీళ్ళు అట్లా అంట, ఇట్లా అంట అని చెప్పి మాట్లాడుకోవడం గానీ ఆడ ఏం లేదు. సెమీబాయ్ ఫామ్‌లోకొచ్చి ఇసిరి కొట్టిండనుకో బాల్‌ని ఎవ్వడుండడు ఈడ. సునీల్ నారాయణ గాడు ఉండడు, రహానే గాడు ఉండడు, గుర్బాజ్ గాడు ఉండడు. రహానే గూడా మంచి ప్లేయర్ అనమాట. మంచి పెర్ఫార్మ్ చేస్తాడు. టీమ్‌కి కన్సిస్టెంట్‌గా రన్స్ స్కోర్ చేస్తాడు. అండ్ ఏమైతే తెలుసా? ఆటోమేటిక్‌గా ఔట్ అయిపోతాం. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఎవరైతే ఉంటాడో వాడు రన్స్ స్కోర్ అయినప్పుడు నువ్వు మంచి పెర్ఫార్మ్ చేసినావనుకో నీ మీద కూడా ఎఫెక్ట్ పడతది. ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు రోడ్డు మీద సీదా పోతున్నావు. నువ్వు ఒక్కనివే మంచిగా పోతే సరిపోదు కదా! నీ వెనకాల నుంచి ఎవడన్నా కట్టు పట్టుకుంటూ వచ్చి నిన్ను గుద్దేసిండనుకో ఏమైతది? ఇద్దరు పోతారు. ఈ వెంకటేష్ గారికి 25,00,00,000 ఎవడురా ఆక్షన్‌లో పెట్టినోడు? ఈ అమ్మ! మనకి తెలివుందా? ₹1,00,000 ఇస్తే నేనన్నా ఆనికన్నా మంచిగా ఆడతా. నన్ను కొనుక్కోండి. రీప్లేస్‌మెంట్ తీసుకోరు. వెంకటేష్ అయ్యర్ గాని ప్లేస్‌లో ₹1,00,000 ఇయ్యుర్రి నేనొచ్చి ఆడతా. అసలు ఫ్రీగానే ఆడతా నేను. కావాలంటే నేనే ఇంకో ₹1,00,000 ఇచ్చి ఆడతా మీ టీమ్‌లో. వానికంటే మంచిగా ఆడతా. 19 బాల్స్ 14 రన్స్ కదా! 19 బాల్స్‌లో నేను 20 రన్స్ కొడతా. ఎవడురా నువ్వు? మళ్ళా ఒక మ్యాచ్ మంచిగా ఆడి బీయింగ్ ప్రొఫెషనల్ క్రికెటర్ అంటాడు. ఈ వెంకటేష్ అయ్యర్ గాడు. అమ్మ! అండ్ ఓవరాల్‌గా మ్యాచ్ సమ్మరీ చూసేస్తే 159 ఫర్ 8 అనమాట. 20 ఓవర్స్‌కి ది ట్రాఫిక్ రైడర్స్ అండ్ గుజరాత్ టైటన్స్ కంఫర్టబుల్‌గా విక్టరీ తీసేసుకున్నారనమాట. టేబుల్ టాపర్స్ అనమాట వీళ్ళు. నైట్ రైడర్స్ మ్యాచ్ చూసుడు కంటే ట్రాఫిక్ రైడర్ గేమ్ అన్నా ఆడుకోవచ్చు. ఆ గేమ్ అన్నా మంచిగుంటది. ఆడిన 2 మ్యాచ్‌లలో ఒక మ్యాచ్ పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చి 3 మ్యాచ్‌లు గెలిచిర్రు. 8 మ్యాచ్‌లు ఆడి సిగ్గుండాల. మళ్ళా మీరు ఇంటర్వ్యూలు ఇస్తారు. అంటే మేము కూడా అంతనే గెలిచినాం అనుకో 7 ఆడి 2. కాకపోతే మీలాంటి ఇంటర్వ్యూలు ఇయ్యలే. వెంకటేష్ అయ్యర్ కూల్. గల్లీలో నువ్వు కనిపించినావనుకో హైదరాబాద్ మ్యాచ్ అన్నికొచ్చినప్పుడు కింద బాంబ్ పెడతాను నేను. ఎన్ని కామెంట్లు పెడతారో పెట్టుకోరిగా. లాగింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో.